హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన మటన్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా కళాయి తీసుకుని అరకిలో మటన్ శుభ్రం చేసి కళాయిలో వేసుకోవాలి. మొత్తం బిర్యానీ స్పైసెస్ అని వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు కస్తూరి మేతి, 4 పచ్చిమిర్చి, 1 కప్పు పెరుగు, 1 నిమ్మ చెక్క, సరిపడా ఉప్పు వేసుకుని మసాలాని కలిసేలాగా కలుపుకోవాలి. మసాలాని పట్టించి పావుగంట పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ సీలికలుగా కట్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దోరగా ఫ్రై అయినాయండి. మనం మసాలా పట్టించిన మటన్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒక పావుగంట మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మర్చిపోయానండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ మెత్తగా మగ్గిందండి. 1 కిలో రైస్ శుభ్రంగా కడిగి వేసుకొని ఒక బౌల్ తీసుకుని 1 కిలో బియ్యానికి 1.5 వాటర్ తీసుకోవాలి. మొత్తం మసాలాని కలిసేలాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి. ఒక 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి.